ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామ్, ఏంటి మిత్ర? లక్ష్మీ వస్తువులు ఉన్న రూమ్ని క్లోజ్ చేయమంటే ఎందుకు క్లోజ్ చేయడం లేదు? ఇప్పుడు ఏమైందిరా? ఆ రూమ్ని శాశ్వతంగా మూసేయమంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. ఈ ఇంట్లో ఆ రూమ్ ఉందని మర్చిపోండి. మాటి మాటికి ఆ రూమ్లోకి వెళ్లాలనే ఆలోచన వదులుకోండి. ఈరోజు పిల్లలు మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్లారు. నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమంది నన్ను ఆపాలి? పిల్లలు అంటున్నారు. ఎవరు పిల్లలు అయి ఉంటారు? ఇప్పుడు ఆ రూమ్ ని శాశ్వతంగా ముయ్యకపోతే నీ ఆస్తులు ఏమన్నా పోతాయా? నా మనశ్శాంతి పోతుంది. ఎందుకంటే ఆ రూమ్లో లక్ష్మి జ్ఞాపకాలున్నాయి. అయితే అవన్నీ నాకొక చేదు జ్ఞాపకాలు. కానీ మాకు మాత్రం అవి అతి విలువైన తీపి జ్ఞాపకాలు. ఏంటి తీపి జ్ఞాపకాల? లక్ష్మి కుటుంబానికి ఏం చేసిందో మర్చిపోయావా? మిత్ర, లక్ష్మి గురించి నువ్వు అపార్థం చేసుకుని అనవసరమైన నిందలన్నీ వేస్తున్నావు. పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకు. ఇంకా తెలుసుకోవడానికి ఏముందమ్మా? లక్ష్మి వల్ల మన కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. సమాజంలో తలెత్తుకోలేని దుస్థితి ఏర్పడింది. అలాంటి లక్ష్మి గురించి అంత గొప్పగా చెప్పకు. అవసరం లేని మనుషుల గురించి అనవసరమైన టైంలో గుర్తు చేసి అందరినీ బాధ పెడుతున్నారేంటి ఆంటీ? మనీషా, ఇక్కడ ఎవరు అనవసరమైన మనుషులో, ఎవరు అవసరమైన మనుషులో నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు. మరక వదలవేంటే అంటే ఊరంతా చూసి నవ్వేదాకా వదులుతానా అన్నట్టు ఆ లక్ష్మి అనే దరిద్రం పోయిందనుకున్నాను. మన కుటుంబం మీద ఒక మరకలాగే ఉండిపోయింది. ఇలా మనందరి మధ్య ఏదో ఒక చిచ్చు పెడుతూనే ఉంది. దేవయాని, అనవసరంగా లక్ష్మి గురించి నోరు పారేసుకోకు. నన్ను క్షమించక్క. మిత్ర బాధపడుతూ ఉంటే చూడలేకపోయాను. అందుకే నేను 4 మాటలన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.